ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇండియాలో అత్యధికంగా ఉప్పును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి గుజరాత్. రామన్ మెగసెసే అవార్డ్ 2025 రామన్ మెగసెసే అవార్డ్ 2025ను భారతదేశానికి చెందిన ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్‌జీఓ అందుకుంది. ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతదేశ ఎన్‌జీఓగా ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థ నిలిచింది. మహిళల్లో అక్షరాస్యతను పెంచడానికి విద్యను అందించడం ఈ సంస్థ యొక్క లక్ష్యం. మహిళా విద్య కోసం చేసిన కృషికి గాను ఈ ఎన్‌జీఓకి రామన్ మెగసెసే అవార్డ్ లభించింది. ఇక రామన్ మెగసెసే అవార్డ్ గురించి చూస్తే ఈ అవార్డును 1957వ సంవత్సరంలో ప్రారంభించారు. రామన్ మెగసెసే అవార్డ్ ఆసియా ఖండంలో నోబెల్ బహుమతికి సమానంగా చూస్తారు. ఆసియా ఖండంలో అత్యుత్తమ సమాజ సేవ చేసిన వారికి ఈ అవార్డును అందిస్తారు. ఈ అవార్డును రాక్‌ఫెల్లర్ బ్రదర్స్ మరియు ఫిలిప్పైన్స్ దేశం ప్రారంభించింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 31వ తేదీన ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే జన్మదినం సందర్భంగా విజేతలను ప్రకటిస్తారు. ప్రతి సంవత్సరం నవంబర్లో ఫిలిప్పైన్స్‌లోని మనీలా నగరంలో అవార్డు మరియు సర్టిఫికేట్‌ను విజేతలకు ప్రదానం చేస్తారు. ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024 దీనిని తెలుగులో ఇంధన సామర్థ్య సూచిక అని కూడా పిలుస్తారు. ఈ ఇండెక్స్‌ను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని డాటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు అలయన్స్ ఫర్ ఎన్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ అనే సంస్థలు ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్‌ను రూపొందించాయి. 7 రంగాలలో ఇంధన సామర్థ్యం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఆ 7 రంగాలొచ్చేసి వ్యవసాయం, పరిశ్రమ, రవాణా, విద్యుత్, భవనాల నిర్మాణం, మున్సిపల్ సేవలు మరియు క్రాస్ సెక్టర్ ఇనిషియేటివ్‌లు ఉన్నాయి. ఇక నివేదికలోని వివరాలు చూస్తే దేశంలోని రాష్ట్రాలను 4 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. అవి గ్రూప్ 1 రాష్ట్రాలు, గ్రూప్ 2 రాష్ట్రాలు, గ్రూప్ 3 రాష్ట్రాలు మరియు గ్రూప్ 4 రాష్ట్రాలు. గ్రూప్ 1 రాష్ట్రాలు అనగా ఒక ఆర్థిక సంవత్సరంలో 15 మిలియన్ టన్నులకు పైగా చమురుకు సమానమైన ఇంధనాన్ని వినియోగించే రాష్ట్రాలను గ్రూప్ 1 రాష్ట్రాలు అని పిలుస్తారు. ఇక గ్రూప్ 2 రాష్ట్రాలు అనగా ఒక ఆర్థిక సంవత్సరంలో 5-15 మిలియన్ టన్నుల వరకు చమురుకు సమానమైన ఇంధనాన్ని వినియోగించే రాష్ట్రాలను గ్రూప్ 2 రాష్ట్రాలు అని పిలుస్తారు. ఇక గ్రూప్ 3 రాష్ట్రాలు అనగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1-5 మిలియన్ టన్నుల వరకు చమురుకు సమానమైన ఇంధనాన్ని వినియోగించే రాష్ట్రాలను గ్రూప్ 3 రాష్ట్రాలు అని పిలుస్తారు. ఇక గ్రూప్ 4 రాష్ట్రాలు అనగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1 కంటే తక్కువ మిలియన్ టన్నుల చమురుకు సమానమైన ఇంధనాన్ని వినియోగించే రాష్ట్రాలను గ్రూప్ 4 రాష్ట్రాలు అని పిలుస్తారు. ఇక గ్రూప్ 1 రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా గ్రూప్ 2 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే గ్రూప్ 3 రాష్ట్రాలలో అస్సాం మొదటి స్థానంలో నిలిచింది. ఇక గ్రూప్ 4 రాష్ట్రాలలో త్రిపుర రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈ నివేదిక ర్యాంకింగ్స్‌తో పాటు రాష్ట్రాలు సాధించిన స్కోర్ ఆధారంగా రాష్ట్రానికి హోదా ఇచ్చింది. ఈ హోదా 3 రకాలుగా ఉంటుంది. అవి ఫ్రంట్ రన్నర్స్, అచీవర్స్ మరియు కంటెండర్స్. ఫ్రంట్ రన్నర్స్ అనగా 60% కంటే ఎక్కువ స్కోర్ సాధించే రాష్ట్రాలకు ఫ్రంట్ రన్నర్స్ హోదా ఇస్తారు. ఇక 50% నుంచి 60% స్కోర్ సాధించిన రాష్ట్రాలకు అచీవర్స్ హోదా ఇస్తారు. ఇక 30% నుంచి 50% వరకు స్కోర్ సాధించిన రాష్ట్రాలకు కంటెండర్స్ హోదా ఇస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు
తమిళనాడు రాష్ట్రాలు ఫ్రంట్ రన్నర్స్ హోదా సాధించాయి. 2023వ సంవత్సరంలో ఫ్రంట్ రన్నర్స్ హోదాలో 7 రాష్ట్రాలు ఉండగా 2024 సంవత్సరంలో ఆ సంఖ్య 5కు తగ్గింది. ఇక అచీవర్స్ హోదాలో అస్సాం, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక కంటెండర్స్ హోదాలో హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఒడిషా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాలు 30% కంటే తక్కువ స్కోరు సాధించడంతో ఎలాంటి హోదా పొందలేదు. సుప్రీంకోర్టుకు 2 కొత్త జడ్జిలు నియామకం అయ్యారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే మరియు పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ పంచోలి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమోషన్ పొందారు. వీరి నియామకాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది. ప్రాజెక్ట్ ఆరోహణ్ ప్రారంభం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ ఆరోహణ్ను ప్రారంభించింది. టోల్ ప్లాజాల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లల సంక్షేమం కోసం ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ముఖ్యంగా ఈ పిల్లల విద్య కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కృషి చేయనుంది. 11th నుంచి గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ వరకు చదువుకునే వారిలో 500 మందికి ప్రతి సంవత్సరం 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది. అలాగే పీజీ లేదా హయ్యర్ స్టడీస్ చేస్తున్న టాప్ హై పర్ఫార్మింగ్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం 50,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. దేశంలోని 19 నగరాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణ సర్వే నిర్వహించనుంది. దేశంలోని 19 నగరాలలో ద్రవ్యోల్బణం అంచనా వేయటానికి ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ సర్వే ఆఫ్ హౌస్ హోల్డ్స్ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వే ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం ఎలా ఉంది, భవిష్యత్తులో ద్రవ్యోల్బణంపై అంచనా వేయటానికి ఈ సర్వే ద్వారా సమాచారం సేకరించనున్నారు. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ వంటి మెట్రో నగరాలతో పాటు భోపాల్, అహ్మదాబాద్, జైపూర్, లక్నో వంటి సిటీస్లోనూ ఈ సర్వే జరగనుంది. ఉమీద్ పోర్టల్ ప్రారంభం. మైనారిటీ వర్గాలకు చెందిన అనాథలు, వితంతువులు, విడాకులు పొందిన మహిళల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఉమీద్ పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఉమీద్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ప్రాపర్టీల నుంచి సహాయం పొందేందుకు అర్హులు అప్లై చేసుకోవచ్చు. ఉమీద్ పోర్టల్ ప్రారంభంతో వక్ఫ్ గవర్నెన్స్ను డిజిటలైజేషన్ చేయడంలో కీలక ముందడుగు పడింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్బీఐ మాజీ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఉర్జిత్ పటేల్ 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఉర్జిత్ పటేల్ గతంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో పనిచేశాడు. ఇక ఇండియాలో డిమానిటైజేషన్ మరియు జీఎస్టీ అమలులో ఉర్జిత్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, స్వర్ణముఖి నదిని రక్షించడానికి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఏ. ఆపరేషన్ స్వర్ణ, బి. ఆపరేషన్ ప్రకృతి, సి. ఆపరేషన్ కళ్యాణి, డి. ఆపరేషన్ తిరుపతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆపరేషన్ స్వర్ణ. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2025 ప్రకారం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం వాయు కాలుష్యం కారణంగా 8.2 సంవత్సరాల ఆయు కాలాన్ని కోల్పోతుంది? ఏ. గుజరాత్, బి. రాజస్థాన్, సి. బెంగళూరు, డి. ఢిల్లీ.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఢిల్లీ. తరచుగా వరదలు రావడం వలన దుఃఖ నది అని పిలువబడే షుగర్ నది ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఉత్తరప్రదేశ్, బి పంజాబ్, సి మహారాష్ట్ర, డి బీహార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పంజాబ్. షుగర్ నది పరివాహక ప్రాంతంలో వరద నియంత్రణకు ముఖ్యమైన కౌసల్య ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? ఏ పంజాబ్, బి బీహార్, సి హర్యానా, డి రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హర్యానా. నేషనల్ స్పోర్ట్స్ డేను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఆగస్టు 28, బి ఆగస్టు 29, సి ఆగస్టు 30, డి ఆగస్టు 31. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆగస్టు 29. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గోవా, డామన్ డయ్యు ప్రాంతాలు భారతదేశ రాజ్యాంగంలో విలీనం చేశారు? ఏ 10వ రాజ్యాంగ సవరణ, బి 11వ రాజ్యాంగ సవరణ, సి 12వ రాజ్యాంగ సవరణ, డి 14వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 12వ రాజ్యాంగ సవరణ. 1961 సంవత్సరంలో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ ద్వారా గోవా, డామన్ డయ్యు ప్రాంతాలను పోర్చుగల్ రాజుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. 12వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవా, డామన్ డయ్యు ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేర్చింది. 12వ రాజ్యాంగ సవరణను 1962 సంవత్సరంలో చేశారు. ఇక 1987 సంవత్సరంలో గోవాను రాష్ట్రంగా మార్చారు. కింది వారిలో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఏ ప్రధానమంత్రి, బి రాష్ట్రపతి, సి ఉపరాష్ట్రపతి, డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రధానమంత్రి. భారతదేశ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర మంత్రి మండలికి అధ్యక్షత వహిస్తారు. అలాగే రాష్ట్రపతికి ముఖ్య సలహాదారుడిగా కూడా ఉంటాడు. భారత రాజ్యాంగంలోని 73వ సవరణ దేనికి సంబంధించినది? ఏ పట్టణాలు, బి మున్సిపాలిటీలు, సి జిల్లా బోర్డులు, డి పంచాయతీలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పంచాయతీలు. 73వ రాజ్యాంగ సవరణను 1992 సంవత్సరంలో చేశారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలో 3 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పంచాయతీరాజులను ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుతం 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రంలో గ్రామ, జిల్లా స్థాయి అనే 2 అంచెల వ్యవస్థ మాత్రమే ఉంది. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఏ సంవత్సరంలో చేర్చారు? ఏ 1970, బి 1972, సి 1974, డి 1976. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1976. 1976 సంవత్సరం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 42వ రాజ్యాంగ సవరణను చేశారు. ఇక ప్రాథమిక విధులను ఆర్టికల్ 51(a)లో చేర్చారు. మొదట్లో 10 ప్రాథమిక విధులు మాత్రమే ఉండేవి. కానీ 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధిని చేర్చారు. భారతదేశంలో
రాష్ట్ర గవర్నర్ యొక్క జీతాలను ఎక్కడ నుంచి ఇస్తారు? ఏ. భారత ప్రభుత్వ ఖాతా. బి. భారత సంఘటిత నిధి. సి. రాష్ట్ర సంఘటిత నిధి. డి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రాష్ట్ర సంఘటిత నిధి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 266 క్లాస్ 1 ప్రకారం రాష్ట్ర సంఘటిత నిధి ఏర్పడింది. రాష్ట్ర గవర్నర్ యొక్క జీతభత్యాలు రాష్ట్ర సంఘటిత నిధి ద్వారా ఇస్తారు. క్వశ్చన్ ఆఫ్ ది డే: ఇండియన్ ఆర్మీ మొదటి ఆరోగ్య సేతు ఎక్సర్సైజ్ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆన్సర్ తెలిసిన వారు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.